హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. యాక్చువల్‌గా నేను ఎంతగానో ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది. అదేంటి అనేది చెప్తాను. ముందైతే ఇక్కడ కొన్ని గిన్నెలుంటే అవైతే తోమేసుకొని సర్దేసుకుంటున్నాను. గట్టంతా కూడా నీట్‌గా చేసేసుకున్నాననమాట. ముందు అవన్నీ సర్దే ముందు ఫస్ట్ వేడి నీళ్ళైతే పెట్టుకుంటున్నా. స్నానం చేసేయాలి. ఎందుకంటే ఇవాళ నేను మా హస్బెండ్ కలిసి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. చెప్పా కదా వ్రతం చేసుకుంటున్నామని చెప్పి. సో దానికోసమని ఇంకా వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆయన వచ్చేలోపు ఆఫ్టర్నూన్ నుంచి ఆయన వస్తారు. ఆయన వచ్చేలోపు నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకుని రెడీగా ఉండాలి. అయితే మాకు గ్రీజర్ ఉండేది కానీ అదేమైందంటే మొన్న ఈ మధ్య కాలిన వాసన వస్తుందన్నమాట పెట్టినప్పుడు, ఆన్ చేసినప్పుడు. అందుకని చెప్పి ఇంకా దాన్నైతే వాడట్లేదు. ఇలా గిన్నెలో నీళ్ళైతే పెట్టేసుకున్నా. తలకైతే ఫుల్ ఆయిల్ అప్లై చేసుకుని ఉన్నాను కదా, ఇంకా హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నా ఇవాళ. అందుకని చెప్పి ఇంకా నార్మల్గా అయితే నేను ఎప్పుడు హెడ్ బాత్ చేసినా కుంకుడుకాయ రసంతోనే చేసుకుంటా. కాకపోతే ఈసారి ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకని నార్మల్ షాంపూతోనే చేసేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే నేను ఇలా హెడ్ బాత్ చేసి వెళ్ళను. ఆయిల్ జుట్టు ఉన్నా కూడా నాకు ఏమంత అనిపించదు. నార్మల్గా అలా వెళ్ళిపోతాను. కాకపోతే ఇవాళ కొత్త కుర్తీ ఒకటి ఓపెన్ చేయంది ఉంది నా దగ్గర. సో అది వేసుకొని మంచిగా రెడీ అయిదామని చెప్పి అనిపిస్తుంది. అందుకని హెడ్ బాత్ చేసేద్దాం అనుకుంటున్నా. నేను హెడ్ బాత్ చేయాలంటే కొంచెం తొందరగానే చేసి ఉంటాను. ఎందుకంటే జుట్టు ఆరడానికి టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు మరీ సన్నగా అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఇదివరకు అయితే ఇంకెక్కువ టైం పట్టేది ఆరడానికి. అందుకని ఇంక ఇక్కడ వేడి నీళ్ళు అయితే కాగిపోయాయి. మా దగ్గర హాట్ వాటర్ కాబట్టి లాస్ట్కి ఉప్పు పేరుకున్నట్టుగా అయిపోయాయి వాటర్ అన్నీ. సో వేడివేడిగా నేను స్నానం చేసి వచ్చి రెడీ అయ్యేటప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతా. ఇంకా ఉతకాల్సిన బట్టలు అన్నీ కూడా ఏవి లేకుండా నీట్గా వాషింగ్ మిషన్లో వేసేసి బట్టలన్నీ మడత పెట్టేసి అంతా సర్దేసుకొని ఇంకా నేను ఫుల్గా ప్రిపేర్ అయిపోయాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి మంచిగా హెడ్ బాత్ చేసేసి కాసేపు జుట్టు ఆరబెట్టేసుకున్నా. అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాను. కొంచెం లేట్గా చేసుకున్నాను. నూడిల్స్ తినేసాను నా ఒక్కదాని కోసమే అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ గుళ్ళోనే తినేసి వస్తానని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు నేను లంచ్ అవంతా ప్రిపేర్ చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, లేట్ అయిపోతుంది. అదిగాక గిన్నెలు అవన్నీ మళ్ళీ తోముకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. అందుకని ఇంకా మా హస్బెండ్ టెంపుల్లో తినేసి వస్తానని చెప్పారు. నా ఒక్కదానికోసం నేను నూడిల్స్ చేసుకుని తినేసాను. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే రెడీ అయిపోతున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 దాటింది. ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు వస్తారా అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. నాకు ఎంత వీలైతే అంత తొందరగా అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనిపిస్తూ ఉంది. నేను 2-3 డేస్ నుంచే బాగా ఎదురు చూస్తున్నాను అనమాట. ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసి రావాలి అక్కడ అని చెప్పి. ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట మార్నింగ్ నుంచి నైట్ దాకా. ఇంకా వాళ్ళని కూడా మిస్ అవుతాను కాబట్టి ఆబ్వియస్గా ఇంకా వాళ్ళతో కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసి రావాలని చెప్పి అనుకుంటున్నా. సో ఇవాళ హెయిర్ లీవ్ ఇలా చేసేసుకుందాం అనుకుంటాను. చాలా రోజులైంది ఇలా క్లిప్ పెట్టుకొని వదిలేసి. అట్లా హెయిర్ అయితే లీవ్ చేసేసుకుందాం అనుకుంటున్నా. ఇందాక మీకు ఇయర్ రింగ్స్ చూపించా కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఏది నేను తీసుకున్నా కూడా మీషో నుండే తీసుకుంటా. ఎక్కువ శాతం ఐటమ్స్ అన్నీ అందులో బాగుంటాయి. మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది అనమాట. ఇంకా లిప్ గ్లాస్ కూడా నేను మీషో నుండే తెప్పించుకున్నాను. ఇదేంటంటే చాలా లైట్ కలర్ ఉంటుంది. ప్లస్ మనకి ఇట్లా హెవీగా పెట్టుకున్నట్టు అట్లా కనిపించదు అనమాట. మా ఇంట్లో మా అన్నయ్యకి అయితే అస్సలు ఈ లిప్స్టిక్లు ఇవి మేకప్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అవి మేము వాడితే అస్సలు నచ్చదు అనమాట. మా అన్నయ్యకి అస్సలు పెట్టుకోవద్దు అని చెప్తా ఉంటాడు. నాకేమో లైట్గా అయినా సరే లిప్ గ్లాస్ లిప్స్కి మటుకు యూజ్ చేయాలన్నట్టు ఇష్టం ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇద్దరికి ఇబ్బంది అవ్వకూడదని నేను ఇట్లా లైట్ కలర్ లిప్ గ్లాస్ అయితే తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి కొత్త కుర్తీ, మీకు చెప్పా కదా ఓపెన్ ఇప్పటిదాకా యూజ్ చేయలేదని చెప్పి. సో అదనమాట. కొంచెం ఐరన్ చేసి ఉంటే బాగుండేది. కాకపోతే ఇంకా షెల్ఫ్లో పెట్టి అటు ఇటు బాగా నలిగిపోయినట్టు అయిపోయింది. మొత్తానికి ఇక్కడ రెడీ అయ్యి కూర్చున్నా చాలాసేపు. ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ మా దగ్గర కరెంట్ కూడా తీసేసాడు వాడు టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటే. ఇంకా అందుకని చెప్పి టీవీ బంద్ చేశాను అనమాట. మొత్తానికి ఇక్కడ ఫైనల్గా నేను రెడీ అయితే అయిపోయాను.
ఇంకా మా హస్బెండ్ వస్తే బయలుదేరటమే. ఇక్కడ పర్ఫ్యూమ్ అయితే కొట్టేసుకున్నా. బాగుందా లేదా నా కుర్తీ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బయట ఎండ విపరీతంగా ఉందండి. అది కాక ఇవాళ సాటర్డే అనమాట. సాటర్డేస్ సండేస్ మాకు బస్సెస్ దొరకడం చాలా కష్టము. ఒకవేళ దొరికినా కూడా ఫుల్ రష్ ఉంటాయి అన్నమాట. ఇవాళ ఇంకా ఎలా వెళ్తామో ఏంటో ఏం అర్థం కావట్లేదు, చూడాలి. ఇంకా మా హస్బెండ్ కూడా బాగా లేట్ చేసేసారు. మధ్యాహ్నం నేను లంచ్ కూడా చేయలేదు. కొంచెం లేట్ అయినా పర్లేదు, అమ్మకి అన్నం వండేయమని చెప్పాను అనమాట. ఒకవేళ నాకు ఆకలిస్తే వెళ్ళే దారిలో ఫోన్ చేసి చెప్తాను, అప్పుడు అన్నం వండేసి పెట్టు అని చెప్పా. సో అందుకని టెన్షన్ ఉండదు కదా అని చెప్పి అనుకున్నాను. ఎండ చూసారా ఎలా ఉందో, బాగా వేడిగా కూడా ఉంది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ ఇంకా అంతా కూడా రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. ఇంకా చూడండి బస్ స్టాప్లో గంట సేపు దగ్గరగా నిలబడి వెయిట్ చేసి విసుగు పుట్టేసింది. ఇలాంటి టైంలోనే మాకు కూడా కారు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటే ఒక కార్ అయితే వచ్చింది. ఫైనల్గా కార్ ఎక్కేసి మొత్తానికి అమ్మ వాళ్ళ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత నాకు మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు కదా, ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా కడుపులో తిప్పేసి ఏదేదో అయిపోతుంది నాకు, హెడేక్ అదంతా వచ్చి. ఇంకా అందుకే ఫస్ట్ ఇంకా పానీపూరి చూడగానే తినాలనిపించింది. పానీపూరి తినేసి ఇంకా వాళ్ళ ఇంటి అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. ఇంకా నేను మా హస్బెండ్ ఫస్ట్ పానీపూరి అయితే తినేస్తున్నాము. నేను చాలా రోజులు అయిపోయిందండి ఇలా బండి దగ్గర నిలబడి తిని. లాస్ట్ టైము మీకు గుర్తుంటే కనుక నేను అమ్మ తిన్నామే లాస్ట్ బండి దగ్గర నిలబడి. ఎప్పుడు మేము తినాలన్నా కూడా ఇంటికే ప్యాక్ చేయించుకొని తెప్పించుకొని తింటాం తప్ప ఇలా బండి దగ్గర నిలబడి తినడం చాలా రేర్ అనమాట. నాకు ఇలా తినేటప్పుడు మటుకు బఠానీ చాలా వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. సో అందుకని ఇతనికి ఇక్కడ చెప్పాను అనమాట, చాలా వేడిగా వేయమని చెప్పాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ దాని ఆపోజిట్లోనే వేడిగా జిలేబీ వేస్తూ ఉన్నాడు. చాలా బాగుండింది అనమాట. ఇది బెల్లంతో చేసిన జిలేబీ. సో అది కూడా వేడిగా ఉంది కదా అని చెప్పి ఒక 2-3 ముక్కలు తెప్పించుకొని తినేసాను. నెక్స్ట్ ఇంకా వస్తూ మా అమ్మ కోసం కూడా నేను కట్లెట్ పానీపూరి తీసుకొని వచ్చానమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే. ఆ రోజు బాగా టైర్డ్ అయిపోయాము, కాసేపు కబుర్లు చెప్పుకుని తిని పడుకున్నాం అంతే. ఇంకా నెక్స్ట్ డే అయితే అమ్మ ఒక పక్కన టిఫిన్కి ప్రిపేర్ చేస్తుంది, అంటే గోధుమ రవ్వ ఉప్మా చేస్తుంది. ఇంకో పక్కన నేను వచ్చేసి ఏంటంటే, నేను మా ఇంట్లో ఉన్నప్పుడే చెప్పా అమ్మకి ఇడ్లీ తినాలనిపిస్తుంది నాకు అని చెప్పి. అందుకని ఇంక ఇడ్లీకి దోశకి నానబోసింది. అవి రెండు కూడా నేను మిక్సీ పట్టేస్తున్నా, హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ని కొంచెం వీడియో తీయమని చెప్పి అడిగాను. అందరం ఉన్నాం కదా, అందరి కోసం ఇక్కడ గోధుమ రవ్వ వెజిటేబుల్స్ అన్నీ వేసి గోధుమ రవ్వ అయితే చేస్తుంది. మా అన్నయ్య గోధుమ రవ్వ ఉప్మా అస్సలు తినడు. నేనైనా అప్పుడప్పుడు కాంప్రమైజ్ అయి తింటా, కానీ మా అన్నయ్య అస్సలు తినడు. అందుకని ఇంకా అన్నయ్య కోసం వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇచ్చిందనమాట. నాకు, మా అమ్మకి, మా హస్బెండ్కి ఉప్మా, ముగ్గురం ఉప్మా తినేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ దోశపిండి అంతా కూడా వేసేసాను. ఇంక ఇడ్లీ కోసం మినపప్పు అనేది మిక్సీ పడుతున్నాను అనమాట. అమ్మ దగ్గర ఉన్న మిక్సీ అయితే చాలా బాగుంది. 11,000 రూపీస్ ఏమో, 10,000 11,000 పెట్టి కొనింది, కానీ అస్సలు ఆగదనమాట మిక్సీ, చాలా బాగుంది. ఇంకా కొన్ని ఐటమ్స్ మీషో నుంచి తెప్పించింది, అవన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తున్నా. నా కోసమే ఇవన్నీ కూడా ఓపెన్ చేయకుండా ఉంచిందంట. సో నేను రాగానే ఇంకా అన్బాక్సింగ్ చేస్తున్నాం, అంటే ఏమైనా రిటర్న్ ఉంటే ఇచ్చేయచ్చు కదా అని చెప్పి. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ అనమాట. ఇవి 2 పెట్టింది అమ్మ, 2 డిజైన్స్ ఏవో పెట్టిందంట. కాకపోతే రెండిట్లో ఒకటి అస్సలు బాగాలేకుండా అనమాట. అందుకని ఒకటి రిటర్న్ ఇచ్చేసి ఒకటి మట్టుకే ఉంచుకుంది. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి కర్టెన్స్. ఆల్రెడీ కర్టెన్స్ మా దగ్గర ఉన్నవే, కాకపోతే కొంచెం వేరే డోర్స్కి కూడా తక్కువ పడితే డోర్ కర్టెన్స్ అండ్ విండో కర్టెన్స్ 2 కూడా ఆర్డర్ పెట్టి తెప్పించింది అనమాట. ఇంకా మేము ఇల్లంతా కూడా మీకు తెలుసు కదా నీట్గా చేయించి పెట్టింది. కర్టెన్స్ అన్నీ కూడా వేస్తే నీట్గా బాగుంటుంది అన్నిటికీ అని చెప్పి తెప్పించింది అనమాట. తక్కువ పడ్డాయి అని చెప్పి కర్టెన్స్ తెప్పించింది. మిగిలినవేమో తీసి నీట్గా వాష్ చేసి పెట్టేసింది. ఇవన్నీ కూడా డోర్స్కి విండోస్కి అన్ని కర్టెన్స్ అయితే వేయాలన్నమాట.
ఇంకా చాలా పనులైతే ఉన్నాయి వ్రతానికి సంబంధించినవి. అన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఇల్లు డెకరేషన్ చేసుకోవాలి. అలాగే కావాల్సిన సామాగ్రి ఏవైతే ఉంటాయో అవన్నీ తెచ్చుకోవాలి. సో అదంతా కూడా నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియోస్ మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అందుకనే కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను వీలైనంత మటుకు వీడియో తీసి మీతో షేర్ చేసుకుందామని ట్రై చేస్తున్నా. సో అదనమాట. ఇంకా ఇది వచ్చేసి పిచ్చుకల కోసం గూడు తెప్పించింది. పాత గూడు ఏంటంటే మొత్తం తడిసిపోయి అంతా మెత్తగా అయిపోయింది అనమాట. సో వాటి కోసం కొత్త గూడు అయితే తెప్పించింది. యాక్చువల్గా ఇప్పుడు అందులో పాత గూడులో ఏంటంటే చిన్న పిల్లలు ఉన్నాయి, పిచ్చుక పిల్లలు. సో అవి ఎగిరిపోయిన తర్వాత అది తీపిచ్చేసి ఇది కొత్తదైతే పెడదామని చూస్తుంది. అందుకని కొత్తవి అయితే తెప్పించింది. చాలా బాగుంది కదా. దీని మీద కూడా కొంచెం గ్రీన్ మ్యాట్ అవి వేసి పెడితే లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి 3D మ్యాట్ అంట. చాలా బాగుంది. ఇది స్లిప్ అవ్వకుండా ఉంటుంది అనమాట మనకి కాలు అనేది. బాత్రూమ్స్ దగ్గర కానీ హాల్లో కానీ ఎక్కడ వేసుకున్నా కూడా చాలా లుక్ కూడా బాగుంటుంది. అలాగే మనకి కాలు కూడా స్లిప్ అవ్వకుండా ఉంటుంది. కొన్ని మ్యాట్స్ మీద ఏంటంటే కాలు వేస్తే స్లిప్ అవుతూ ఉంటుంది. ఇది అలా అవ్వకుండా బాగుంటుంది అన్నమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఫ్లవర్ అదంతా వచ్చి బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకా మా అన్నయ్య వాళ్ళది బాత్రూమ్ సపరేట్ ఉంటుంది. సో ఆ బాత్రూమ్ దగ్గర వేయడానికి ఇంకొక మ్యాట్ అయితే తెప్పించింది. మరి ఫ్లవర్స్ అవి ఉన్నవి మగపిల్లల కోసం అట్లా పెడితే బాగోదని చెప్పి ఇట్లా స్టోన్స్ ఉన్న మ్యాట్ అయితే పెట్టిందనమాట. డిజైన్ ఆ విధంగా ఉంది. సో ఇది నాకు నార్మల్గా అనిపించింది. అంత బాగా సూపర్ అనిపించలే. క్వాలిటీ అదంతా బాగుంది కానీ డిజైన్ వైజ్గా అంత నచ్చలేదన్నమాట. ఎందుకంటే దాని మీద ఏం లేదు కదా, ఓన్లీ స్టోన్సే ఉన్నాయి కాబట్టి డిజైన్ వైజ్గా నాకు అంతగా నచ్చలేదన్నమాట. సో అందుకనే ఇంకా చూడండి సేమ్ అన్నీ ఒకటే టైపు, కాకపోతే డిజైన్ చేంజ్ అంతే. ఇంకా ఇవి మీకు చైర్లో కనిపిస్తున్నాయి కదా, అవైతే పాతవి కర్టెన్స్. ఇంకా టేబుల్ కవర్స్, కర్టెన్స్ అవన్నీ కూడా వాష్ చేసి ఫోల్డింగ్ చేసి పెట్టిందనమాట. సో ఇవన్నీ వెయ్యాలా వద్దా అన్ని డోర్స్కి విండోస్కి అనేది ఆలోచించాలి. ఎందుకంటే కొంచెం డెకరేషన్ చేస్తాం కాబట్టి వ్రతం కోసం అవి ఆలోచించి ఆ తర్వాత వేయాలి వద్దా అని చెప్పి చూస్తాము. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి ఎప్పటి నుంచో నేను ఆర్డర్ పెట్టు అని మా అమ్మతో చెప్తే ఫైనల్గా ఇప్పటికైతే ఆర్డర్ పెట్టింది. అదేంటంటే సిలిండర్ కింద పెట్టే స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ పెడితే ఏంటంటే మనకి ఆ సిలిండర్ ఉన్న తుప్పు కింద టైల్స్కి అంటకుండా ఉంటుంది. సో అది ఒకటి ఆర్డర్ పెట్టింది. చాలా స్టాండర్డ్గా ఉంది. ఇది కూడా క్వాలిటీ బాగుంది. ఇది వచ్చేసి దీనికి వీల్స్ అటాచ్ చేయాలి. యాక్చువల్గా నాకు అంత ఓపిక లేదు కాబట్టి జస్ట్ మీకు ఎలాగో ఐడియా ఉంటుంది కాబట్టి ఓన్లీ ప్యాకింగ్ తీసి చూపిస్తున్నాను అంతే. అందరూ ఎంత బాగా వీడియోలో మంచిగా కనపడేటట్టు అన్బాక్సింగ్ చేస్తారో, నేనైతే పిచ్చిగా ఎలా పడితే అలా చింపేస్తూ ఉంటా కవర్స్ని. నాకు అంత ఓపిక ఉండదు అనమాట. సో ఇట్లా 4 వీల్స్ అయితే వచ్చాయి మంచిగా. ఇంకా స్టాండ్కి ఫిక్స్ చేసి పెట్టాలన్నమాట. ఇవన్నీ ఓపెన్ చేసినట్టు కాదు, మళ్ళీ ఎక్కడక్కడ నీట్గా సర్దేసి పెట్టేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము తీసుకొచ్చే దేవుడి సామాన్ కానివ్వండి, డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి, అంతా ఇల్లంతా నిండిపోతుంది కదా. ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉంటాయి. ఇవన్నీ తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టేసుకుంటే వ్రతం అంతా అయిపోయిన తర్వాత వీటి సంగతి చూడొచ్చు అనమాట. ఇప్పుడు వ్రతానికైతే ఇవేవి వాడము, అంటే కర్టెన్స్ అవి కూడా ఏం వాడము. అవన్నీ కూడా లోపల పెట్టేయాల్సిందేనమాట. జస్ట్ ఇంకా మీకు చూపిద్దామని చెప్పి ఇవన్నీ కూడా అన్బాక్సింగ్ చేస్తున్నా. ప్లస్ దీని టైం అయిపోతే కూడా మనకి మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకోరు కదా. సో 7 డేస్ లోపు రిటర్న్ చేసేది ఉంటుంది కాబట్టి ఏమైనా డ్యామేజ్ అవి ఉన్నా రిటర్న్ చేయొచ్చు అని చెప్పి ఇంకా వెంటనే నేను అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి లోటస్ది స్టాండ్ అనమాట. అంటే అగరబత్తి పెట్టుకుంటాం కదా, ఆ స్టాండ్ చాలా బాగుంది. సో బై 1 గెట్ 1 లాగా వచ్చిందనమాట. నాకు చాలా బాగా నచ్చేసింది. ఇవి కూడా జాగ్రత్తగా తీసి పెట్టాము. దేవుడి దగ్గర పెట్టడానికైనా మనం ఇట్లా షోకేస్ లాగా పెట్టుకోవడానికైనా కూడా బాగుంటుంది. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇదనమాట ఇవాళ తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా.
సో ఇవే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తా చూడండి, ఒకసారి క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే మా అమ్మ వేరే కలర్ అనుకుంటే కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే వచ్చిందనమాట. అయినా కూడా ఇంకా మేమేం రిటర్న్ చేసేయలేదు. ఈ కలర్ అయినా కూడా బాగుంది కాబట్టి ఉంచేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక మ్యాట్ అయితే చూపించడం మిస్ చేశాను, అందుకనే మళ్ళీ ఈ మ్యాట్ చూపించేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తానండి. నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఓపెన్ చేసి చూపించేసి వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.